హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు ఫుల్ ట్రెండ్లో నడుస్తున్న కట్ వర్క్ డిజైన్ అంటే స్కాలఫ్ డిజైన్ ఎలా డిజైన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. స్కాలఫ్ డిజైన్ విత్ పోట్లీ బాల్స్ అండి. ఈ స్కాలఫ్ డిజైను చాలా ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో, కటింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ స్టిచ్చింగ్ వీడియో నా ఛానల్లో పోస్ట్ చేశానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూసేయండి. ముందుగా నేనైతే ఎల్బో హ్యాండ్స్ అనేది కట్ చేసి పెట్టేసుకున్నానండి. ఎల్బో హ్యాండ్స్ కింద హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉందో అంతా ఇంకా ఖర్చుతో సహా నేను పేపర్ స్టిఫ్ అనేది తీసేసుకున్నాను. 1.5 ఇంచ్ వెడల్పుతో తీసేసుకున్నానండి. మన హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉంటుందో దానికి 2 ఇంచెస్ ఖర్చు ఎక్స్ట్రా ఖర్చుతోని ఎంత తీసుకున్నామో అంత పొడుగ్గా పేపర్ స్టిఫ్ అనేది తీసేసుకోవాలి. ఇలా హ్యాండ్ లూజ్ అనేది ఖర్చుతో ఎంత ఉందనేది మార్క్ పెట్టేసుకుంటున్నాను. ఒక 1/2 ఇంచ్ అంత ఎక్స్ట్రా ఉంది కదా, అది నేను కట్ చేసేసుకుంటాను. ఖర్చుతో సహా మార్క్ చేసుకోవాలండి. ఇలా ఈ పేపర్ స్టిఫ్ అనేది టోటల్గా 4 ఫోల్డింగ్స్తో ఉంది. నేను 4 ఫోల్డింగ్స్తో ఫోల్డ్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ ఖర్చు 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టేసుకున్నాను. కింద నుంచి 1/2 ఇంచ్కి ఒక లైన్ వేసేసుకుంటున్నానండి. అలాగే దానిపైకి ఇంకొక 1/2 ఇంచ్తో ఇంకొక లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు ఖర్చు 2 ఇంచెస్ మార్కింగ్ ఉంది కదా, అక్కడికి స్ట్రైట్గా లైన్ అనేది వేసేసుకోవాలి. ఓకేనా? ఇలా లైన్ వేసేసుకొని ఒక 1.5 ఇంచ్ అంతా రౌండ్ మూత ఏదైనా మీ దగ్గర ఉంటే బాటిల్ మూత లాంటిది ఏమైనా ఉంటే తీసేసుకోండి. లేదు అంటే 1.5 ఇంచ్కి రౌండ్గా పేపర్నైనా కట్ చేసేసి, స్టిఫ్గా ఉన్న పేపర్నైనా కట్ చేసేసి తీసుకోండి. ప్రాబ్లం ఏం లేదు. ఇలాంటి మూత ఏమైనా మీ దగ్గర అవైలబిలిటీ ఉంటే మూత అయినా తీసేసుకోవచ్చు. ఇప్పుడు మిడిల్ ఫోల్డింగ్స్ ఉన్నాయి కదండి, 4 ఫోల్డింగ్స్ ఇవి టోటల్గా. ఓకేనా? 2 హ్యాండ్స్కి 4 ఫోల్డింగ్స్. అలా ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా మనం స్కేలఫ్ డిజైన్ అనేది చేసేసుకోవాలి. 1/2 ఇంచు పైన 1/2 ఇంచ్ మార్కింగ్ ఉంది కదా లైను, ఆ మార్కింగ్కి టచ్ అయ్యేటట్టు మనం స్కేలఫ్ డిజైన్ అనేది డిజైన్ చేసేసుకోవాలి ఇలా హాఫ్ సర్కిల్కి. ఓకేనా? ఇప్పుడు ఒక హ్యాండ్ తీసేసుకుంటున్నానండి. ఒక హ్యాండ్ తీసేసుకొని కింద దానికి కూడా హ్యాండ్ లూజ్ ఎంత ఉందని చెప్పేసి మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కూడా సేమ్ అలాగే కింద 1/2 ఇంచు ఒక లైను, దానిపైకి ఇంకొక 1/2 ఇంచు లైన్ అనేది మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు సేమ్ దానికి ఎలా అయితే మార్క్ చేసేసుకున్నానో అలాగే డిజైన్ అనేది చేసేసుకోవాలి. ఇలా హాఫ్ సర్కిల్ అనేది గీసేసుకోవాలి. ఈ మూత సహాయంతో చేసేసుకుంటున్నాను. పైన 1/2 ఇంచ్కి టచ్ అవ్వాలండి మన రౌండ్ హాఫ్ సర్కిల్ అనేది. కింద 1/2 ఇంచ్కి అనేది రౌండ్ టచ్ అవ్వాలి. ఓకేనా? అలా టచ్ అయ్యేటట్టు మనం మార్క్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలాంటి మార్కర్తో మార్క్ చేసుకున్నామంటే ఇంకొక సైడ్ కూడా మనకి ఈజీగా మార్కింగ్ అనేది కనిపించేస్తుంది. ఓకేనా? ఇలా ఇంకొక సైడ్ కూడా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. అప్పుడు మనకి హ్యాండ్స్కి 2 సైడ్స్ అంటే ఇవి 2 ఫోల్డింగ్లో ఉంది కదా, 2 సైడ్స్ కూడా మార్కింగ్ అనేది ఈజీగా పడుతుంది. దానికోసం సపరేట్గా మళ్ళీ ఇటు కూడా మార్కింగ్ ఏమైనా చేయాల్సిన అవసరం లేదండి. ఇలా మార్కర్ సహాయంతో ఒక సైడ్ మార్క్ పెట్టుకున్నామంటే ఇంకొక సైడ్ కూడా ఈజీగా మనకి మార్కింగ్ అనేది పడిపోతుంది. చూసారా? 2 సైడ్స్ కూడా మనకి మార్క్ అనేది పడిపోయింది కదా, డిజైన్ చేసుకున్నాము. ఇప్పుడు మన పేపర్ స్టిఫ్ అనేది ఎంత పొడుగు వెడల్పుతో ఉందా దానికన్నా ఒక 1/2 ఇంచ్ అంతా వెడల్పు ఎక్కువ ఉండేటట్టు లైనింగ్ పీస్ అనేది తీసేసుకోవాలి. పొడుగు అయితే మాత్రం ఎంత అయితే పొడుగుందో అంత పొడుగు తీసుకుంటే సరిపోతుందండి. తర్వాత మన పేపర్ స్టిఫ్ని వచ్చేసి లైనింగ్ పైన పెట్టేసి ఒకసారి ఐరన్ చేసేసుకోవాలండి. పేపర్ స్టిఫ్ అనేది షైనింగ్ ఉంటుంది కదా, ఆ షైనింగ్ వచ్చేసి మన లైనింగ్ వైపుకు ఉండేటట్టు పెట్టేసి ఒకసారి ఐరన్ చేసేసాము అంటే లైనింగ్కి ఇది స్టిక్ అయిపోతుందండి. అప్పుడు మనము ఎక్స్ట్రా 1/2 ఇంచ్ క్లాత్ అనేది తీసుకున్నాం కదా లైనింగు, దాన్ని పేపర్ స్టిఫ్ పైకి ఫోల్డ్ చేసేసి ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా వేసేసుకోవడం వల్ల మనకి లోపల సైడ్ అనేది ఫోల్డ్ అయిపోతుందండి. ఎక్స్ట్రా పీసెస్ ఏం లేకుండా నీట్గా మనం హెమ్మింగ్ అయినా చేసేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఓకేనా? ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఇలా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ వేసేసుకున్నామంటే. ఇప్పుడు పైన 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసాం కదా లైనింగు, ఆ క్లాత్ అనేది ఇలా ఎక్స్ట్రా పీసెస్ ఉన్నాయి కట్ చేసేసుకోవాలండి. మనం స్టిచ్ వేసుకున్న దగ్గర వరకు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఎందుకు అంటే మనము ఈ స్కాలఫ్ డిజైన్ కుడతాం కదా,
అప్పుడు ఈ హాఫ్ సర్కిల్ నుంచి పైకి వెళ్ళేటప్పుడు ఆ స్టిచ్ అనేది ఆ క్లాత్ పైన పడింది అంటే మనం దాన్ని రివర్స్ చేసేటప్పుడు మనకి ఆ కార్నర్ అనేది నీట్గా రాదండి. అందుకనే చెప్పేసి ఇలా క్లాత్ అనేది స్టిచ్ కార్నర్కి వేసుకోవాలి. వేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా 2 పీసెస్ని రెడీ చేసుకోవాలండి. ఇందాక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఉందని చెప్పాను కదా, హాఫ్ ఇంచ్ కూడా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న హ్యాండ్స్ని తీసుకోవాలి. లైనింగు ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా జాయింట్స్ అనేది చేసేసుకోవాలండి. ముందుగానే నేనైతే ఫ్యాబ్రిక్ గమ్తో జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా రిమూవ్ చేసి పెట్టేసుకున్నాను. ఇలాగ 2 హ్యాండ్స్ అనేది రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ని మిడిల్కి ఇలా ఫోల్డ్ చేసేసి ఒక కట్ అయినా పెట్టుకోండి, లేదు అంటే మార్కర్తో మార్క్ అయినా చేసేసుకోండి, పర్వాలేదు. నేనైతే కట్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పేపర్ స్టిఫ్ని కూడా అలాగే మిడిల్కి ఫోల్డ్ చేసేసి ఒక కట్ అనేది పెట్టేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు దీనికి ఉన్న కట్టు మన హ్యాండ్స్కి ఉన్న కట్టు మిడిల్కి 2 కట్స్ అనేది ఒక దగ్గరికి పెట్టేసి పేపర్ స్టిఫ్ ఇంకా హ్యాండ్స్కి ఒక స్ట్రైట్గా స్టిచ్ వేసేసుకోవాలి. ముందుగా అయితే ఇలా వేసుకోవడం వలన మనకి డిజైన్ కుట్టేటప్పుడు నీట్గా ఎటు కదలకుండా నీట్గా ఉంటుందండి. ఇలా నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి స్ట్రైట్గా. ఓకేనా. ముందుగా అయితే ఇప్పుడు పేపర్ స్టిఫ్ మిడిలు హ్యాండ్ మిడిలు మనకి ఈజీగా తెలియడానికి కోసం అలా కట్ అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్కాలప్ డిజైన్ అనేది నీట్గా ఇలా మనం మార్కర్తో మార్క్ చేసుకున్నాం కదా, దానిపైన కుట్టొద్దండి. ఒక పావించు ఎక్స్ట్రా పైకి కుట్టేసుకోవాలి. ఏ విధంగా అయితే మార్క్ పెట్టేసుకున్నామో అదే విధంగా మెల్లిమెల్లిగా స్టిచ్ అనేది వేసేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనం డిజైన్ని ఏ విధంగా అయితే డ్రా చేసుకున్నామో అదే విధంగా నీట్గా స్లోగా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా పైకి వచ్చేటప్పుడు నీడిల్ అనేది కిందకు దించేసి పాదం పైకి ఎత్తేసి హాఫ్ సర్కిల్ అనేది స్టిచ్ వేసేసుకోవాలండి. అప్పుడే మనకి కట్ వర్క్ డిజైన్ అనేది నీట్గా వస్తుంది. నిదానంగా స్టిచ్ అనేది వేసేసుకోండి. ఓకేనా. కొంతమంది అయితే ఈ స్కాలప్ డిజైన్ని కట్ చేసేసి స్టిచ్ వేస్తారండి. అలా ముందుగా కటింగ్ అనేది చేసుకోవద్దండి. ఇలా మార్క్ పెట్టేసుకొని వదిలేసి స్టిచ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకుంటే మనకి స్టిచ్చింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. బిగినర్స్ కూడా చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చండి. ఓకేనా. ఇప్పుడు మనం స్టిచ్ వేసుకున్నాం కదా, స్టిచ్చింగ్ కన్నా ఒక పావించు కిందకి కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలండి. ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఒక పావించు ఉంటే సరిపోతుందండి. ఇంకా ఎక్స్ట్రా ఏం కట్ చేయొద్దు. మనం రివర్స్ చేసేటప్పుడు మనకి కట్ వర్క్ అనేది నీట్గా రాదండి. పావించు కన్నా ఇంకా తక్కువ ఉన్నా కూడా పర్వాలేదు. ఓకేనా. స్టిచ్చింగ్ దగ్గరికి అయితే మరీ కట్ చేయొద్దండి. గ్యాప్ ఉంచేసి కటింగ్ అనేది చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత కార్నర్స్ అనేది ఇలా చిన్నగా కట్ పెట్టుకోవాలి. ఇలా అక్కడక్కడ కట్స్ పెట్టేసుకోవడం వల్ల మనం రివర్స్ చేసేటప్పుడు మనకి ఎలా అయితే కట్ చేసేసుకున్నామో అదే విధంగా మనకి రివర్స్ అనేది అవుతుందండి. ఇలా అక్కడక్కడ చిన్నగా కట్స్ అనేది పెట్టేసుకోవాలి. ఓకేనా. ఇలా చిన్నగా కట్స్ పెట్టేసుకోండి. ఇప్పుడు దీన్ని లోపల నుంచి మన ఫింగర్తో నీట్గా ఇలా తీసేసుకోవాలి, రివర్స్ చేసుకోవాలి. ఓకేనా. ఇలా కార్నర్స్ దగ్గరికి వచ్చేటప్పుడు నీట్గా ఎక్కడి వరకు అయితే స్టిచ్ ఉందో అక్కడి వరకు కటింగ్ పెట్టేసుకోండి. ఇలా కట్ చేసుకోవడం వలన మనకి రివర్స్ అనేది నీట్గా తిరుగుతుంది. కొంచెం కుట్టు కన్నా కింద కట్ చేసామంటూ మనకి రివర్స్ చేసేటప్పుడు ఆ వర్క్ అనేది నీట్గా తెలియదండి. అందుకోసం అని చెప్పేసి మనకి స్టిచ్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు కట్ అనేది పెట్టేసుకోండి. ఓకేనా. ఇలాగే చివరి వరకు మొత్తం రివర్స్ చేసేసుకోండి. రివర్స్ చేసుకొని పైనుంచి ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. నిమ్మలంగా మన ఫింగర్తో మాత్రమే ఇలా రివర్స్ చేసేసుకోండి. ఓకేనా. నిదానంగా చేసుకోండి, తొందరపడొద్దు. లేదు అంటే స్టిచ్చింగ్ దగ్గరికి మనము కట్ అనేది పెట్టుకున్నాం కదా, స్టిచ్చెస్ ఊడిపోయే ప్రమాదం ఉంటుంది. మనం ఎక్కువగా దాన్ని ప్రెస్ చేసి బయటికి రివర్స్ చేసామంటే. ఓకేనా. మెల్లిగా చేసేసుకోండి. ఇప్పుడు దానిపైనుంచి ఇలా నీట్గా స్టిచ్ అనేది వేసేసుకున్నాము అంటే
ఇంకా పైకి లేవకుండా స్కాలఫ్ అనేది నీట్గా ఉండిపోతుంది. ఓకేనా, ఇలా కట్ వర్క్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఇలా నీట్గా పైనుంచి స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇలా స్టిచ్ వేసేసుకోవడం వలన మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి పైనుంచి. ఇప్పుడు లోపల పేపర్ స్టిఫ్ అండ్ లైనింగ్ పీస్ ఉంటుంది కదా, దాన్ని హెమ్మింగ్ చేసేసుకోండి. లేదు అంటే పైనుంచి ఇంకో స్టిచ్ వేసుకున్నా కూడా పర్వాలేదు. నేనైతే హెమ్మింగ్ చేసేసుకుంటానండి. ఓకేనా, ఇలా పైనుంచి స్టిచ్ అనేది చివరి వరకు వేసేసుకోండి. స్కాలప్స్ తిరిగే దగ్గర మాత్రం నిదానంగా కుట్టేసుకోండి. లేదు అంటే మనకి డిజైన్ అనేది ఖరాబ్ అయిపోతుంది. ఓకేనా, అంతేనండి, ఈజీగా అయిపోయింది కదా. ఈ విధంగా ట్రై చేయండి, మీకు కూడా ఈజీగా వచ్చేస్తుంది. అదే ముందుగా కట్ చేసి కుట్టాము అంటే మనకి షేప్ అనేది నీట్గా రాదు. ఇంకా కొంచెం బిగినర్స్కి అయితే కష్టమవుతుందండి. ఇలా షేప్ అనేది ముందుగా కట్ చేయకుండా ఓన్లీ డ్రా చేసుకొని పెట్టేసుకొని తర్వాత కటింగ్ చేసేసుకోండి. అప్పుడు మనకి ఈజీగా అయిపోతుంది. ఓకేనా, ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కూడా సేమ్ అలాగే స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఓకేనా, మిడిల్ అనేది కంపల్సరీ చెక్ చేసుకొని అప్పుడు స్ట్రైట్ కుట్ అనేది ముందు వేసేసుకోండి. తర్వాత స్కాలప్ డిజైన్ అనేది స్టిచ్ వేసేసుకోవచ్చు. ఓకేనా, ఈ స్ట్రైట్ కుట్ వేసుకోవడం వల్ల మనము డిజైన్ కుట్టేటప్పుడు పేపర్ స్టిఫ్ అనేది కదిలిపోకుండా నీట్గా ఉంటుంది. ఓకేనా, ఇలా ఇప్పుడు డిజైన్ చేసిన విధంగా స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. మనం మార్క్ పెట్టుకున్న దానికన్నా ఒక పావించు లేదా ఒక పాదమించు వెడల్పుతో పైకి స్టిచ్ అనేది వేసేసుకోండి. ఓకేనా, లేదు అనుకుంటే మనం మార్క్ పెట్టుకున్న దానిపైన అయినా కూడా స్టిచ్ అనేది వేసేసుకోవచ్చండి. కింద పేపర్ స్టిఫ్ ఎక్కువగానే ఉంది కదా. ఓకేనా, అలా అయినా కూడా వేసేసుకోండి. మీకు పైన వెయ్యాలి అంటే కొంచెం బిగినర్స్ కష్టంగా ఉంటుంది కదా, అప్పుడు ఈ మార్క్ చేసుకున్న విధంగా కూడా మార్క్ చేసుకున్న దానిపైన కూడా స్టిచ్ అనేది వేసేసుకోవచ్చు. ఏం ప్రాబ్లం ఏం లేదండి. కింద మనకి పేపర్ స్టిఫ్ అనేది ఎక్స్ట్రానే ఉంది కదా అందుకు. ఓకేనా, హ్యాండ్సే కాదండి, ఇలాగే బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా స్కాలప్ డిజైన్ అనేది సేమ్ ఇదే మెథడ్లో కుట్టాము అంటే మనకి ఈజీగా స్కాలప్ డిజైన్ అనేది స్టిచ్ వేసేసుకోవచ్చండి. ఓకేనా, ఇలాగే మనము డిజైన్ చేసి మార్కింగ్ చేసి వదిలేసి స్టిచ్ వేసుకున్న తర్వాత కటింగ్ చేసేసుకున్నాము అంటే ఈజీగా మనకి స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది. ఓకేనా, మార్కింగ్ పెట్టిన దానిపైన స్టిచ్ వేసేసుకున్నామంటే కొత్త వారికి కూడా ఈజీగా ఈ డిజైన్ అనేది స్టిచ్ వేసేసుకోవచ్చు. ఓకేనా, బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా సేమ్ ఇదే మెథడ్లో ట్రై చేయండి. లేదు అంటే నేను ఇంకొక వీడియో చేసి బ్యాక్ అండ్ ఫ్రంట్ అనేది ఎలా స్టిచ్ వేసేసుకోవాలో కూడా నేను చూపిస్తాను. ఓకేనా, ఈ డిజైన్ అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అనేది మర్చిపోద్దండి. కామెంట్ చేయండి, అప్పుడే కదా నాకు కూడా మీకు అర్థమైందా లేదా అనేది తెలుస్తుంది. ఓకేనా, అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ లాగా వస్తుందండి. ఓకేనా, దీని కటింగ్ వీడియో అయితే నాకు 1200 అలా వ్యూస్ అయితే వచ్చాయండి. చాలా థ్యాంక్స్ అండి నన్ను ఇంత బాగా సపోర్ట్ చేసి ఆదరిస్తున్నందుకు. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే నాకు ఇంకా వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ అయితే వస్తుంది కదా. ఓకేనా, చూసిన వాళ్ళందరూ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకేనా, ఇలా సెకండ్ హ్యాండ్ కూడా రెడీ చేసేసుకొని పైనుంచి స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా నీట్గా ఫింగర్తో బయటికి తీసేసుకొని పైనుంచి నెయిల్తో రఫ్ చేసేసుకోండి. ఒకసారి రఫ్ చేసేసుకున్నామంటే మనకి డిజైన్ అనేది నీట్గా కనిపించేస్తుంది. ఓకేనా, పైనుంచి ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకున్నాము అంటే స్టిఫ్గా ఉండిపోతుందండి. ఇంకా ఇలాగా పైనుంచి స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నేను ఈ మధ్యలో పోట్లీ బాల్స్ అనేది పెట్టేసుకున్నానండి. ఎందుకంటే కింద నీట్గా కనిపిస్తుంది కదా, గ్యాప్స్లో పెట్టేసుకున్నామంటే అదొక డిజైన్ అయిపోతుందని చెప్పి నేను పోట్లీ బాల్స్ అనేది రెడీ చేసి పెట్టుకొని వీటి మధ్యలో పెట్టేసుకున్నానండి. అవి కూడా ఎలా రెడీ చేసుకోవాలో చూసేయండి.
ఇప్పుడు మిడిల్లో పెట్టడానికి పోట్లీ బాల్స్ అనేది రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇవి వచ్చేసి ఎలా రెడీ చేసుకోవాలి అంటే 2.5 ఇంచెస్ అంతా పొడుగు, 2.5 ఇంచెస్ అంతా వెడల్పుతో క్లాత్ అనేది తీసేసుకోవాలి. ఓకేనా? ఇలా క్లాత్ తీసుకొని మన దగ్గర ఉంటే ఇలా థర్మాకోల్ బాల్స్ అనేది తీసేసుకోవాలి. చిన్న సైజు తీసేసుకోండి. మరీ అంత చిన్నవి కాదు, మరీ అంత పెద్ద సైజు కాకుండా మీడియం సైజు ఉంటే సరిపోతుందండి. లేదు థర్మాకోల్ బాల్స్ లేదు అంటే పీసెస్ అనేది చిన్న చిన్నగా కట్ చేసేసి వేస్ట్ పీసెస్ ఏమైనా ఉంటే మీ దగ్గర వీటి మధ్యలో పెట్టేసి ఇలా ముడి వేసేసుకున్నా కూడా అదైనా కూడా పోట్లీ బాల్స్ లాగా అయిపోతుందండి. ఓకేనా? లేదు అంటే ఇలాంటి థర్మాకోల్ బాల్స్ మీ దగ్గర ఉంటే వాటినైనా కూడా మధ్యలో ఇలా పెట్టేసి ఒకసారి దాన్ని గట్టిగా క్లాత్తో పట్టేసుకొని సేమ్ కలర్ థ్రెడ్తో ముడి అనేది వేసేసుకోవాలి. ఇలాగా మనకి ఎన్నైతే అవసరం పడతాయో అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఓకేనా? క్లాత్ బాగా పలుచగా ఉంది అని అనిపిస్తే డబల్ క్లాత్ వేసేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. లేదు మనకి కలర్ ఏం బయటికి కనిపించట్లేదు అంటే పర్వాలేదండి. నాకైతే ఏం అనిపించలేదు. అంటే బాల్ కలర్ అంతగా ఏం నాకైతే కనిపించట్లేదు అనిపించి నేనైతే ఒకటే లేయర్ అయితే వేసానండి. అలా బాల్ పెట్టేసి దగ్గరగా దారం అనేది చుట్టేసుకోవాలి. టైట్గా చుట్టేసుకున్నాము అంటే మనకి నీట్గా వస్తుందండి పోట్లీ బాల్ అనేది. ఓకేనా? ఇలాగా మనకి బ్లౌజ్కి ఎన్నైతే కర్వ్స్ ఉన్నాయో అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్కి ఎలా స్టిచ్ వేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు మిడిల్లో మనం కట్ వర్క్ చేసుకున్నాం కదా, మిడిల్లో పైకి కట్ తిరిగే దగ్గర ఈ బాల్ పెట్టేసి రఫ్ చేసేసుకోవాలి. ఓకేనా? ఈ కట్ తిరిగే దగ్గర కింద నుంచి పెట్టుకోవాలండి. ఇలా కింద నుంచి బాల్ పెట్టుకొని స్టార్టింగ్ నుంచి కుట్టుకుంటూ వెళ్ళి ఎక్కడైతే మనం పోట్లీ బాల్ పెట్టుకున్నామో అక్కడ అనేది రఫ్ ఇచ్చుకోవాలి. ఎందుకు అంటే ఒక స్టిచ్ వేసాము అంటే అవి వాడుతున్న కొద్ది స్టిచ్ అనేది ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా, అందుకే కొంచెం మనం రఫ్ చేసుకోవాలి. మనం ఫస్ట్ ముందుగా కుట్టుకున్న స్టిచ్ అనేది ఎలా ఉందో అలాగే స్టిచ్ వేసుకుంటూ వచ్చేసి మళ్ళీ బ్యాక్ సైడ్కి స్టిచ్ అనేది వేయాలి. అంటే కొంచెం ముందుకి వచ్చేసి తర్వాత సూది అక్కడ కిందకి దించి బ్లౌజ్ని అనేది జరుపుకుంటూ మళ్ళీ బ్యాక్ సైడ్కి స్టిచ్ అనేది వేయాలి. మళ్ళీ ముందుకి మళ్ళీ స్టిచ్ అనేది క్లాత్ని జరుపుకుంటూ ముందుకి మళ్ళీ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోయి ముందుగా మనం ఈ స్కాలఫ్ని స్టిచ్ వేసుకున్నాం కదా, అదే స్టిచ్ పైన స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? రఫ్ ఇచ్చేటప్పుడు మాత్రం డైరెక్ట్గా రఫ్ ఇవ్వద్దండి. అలా ఇచ్చాము అంటే మనకి షేప్ అనేది ఖరాబ్ అయిపోతుంది. ఓకేనా? ఇలా కింద సైడు పోట్లీ బాల్ పెట్టేసి దానిపైనుంచి ఫస్ట్ అయితే ఒక స్టిచ్ వేసేసుకోండి. స్టిచ్ వేసేసుకొని ముందుకు వెళ్ళి మళ్ళీ క్లాత్ని బ్యాక్కి తిప్పేసి బ్యాక్ సైడ్కి ఇంకొక స్టిచ్ అనేది వేయాలి. ఓకేనా? షేప్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా రఫ్ చేసేసుకోవాలండి. స్ట్రైట్గా రఫ్ చేయొద్దు. ఇలా అన్ని బాల్స్ని స్టిచ్ అనేది వేసేసుకోవాలి. కరెక్ట్గా మనకి ఆ షేప్ తిరిగే దగ్గరే పోట్లీ బటన్ అనేది పెట్టేసుకోండి కింద సైడు. అప్పుడే మనకి ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. ఇలానే చివరి వరకు ఎన్ని బాల్స్ అయితే మనకి పడతాయో అన్ని బాల్స్ ఇలాగే సేమ్ స్టిచ్ వేసుకోవాలండి. కంపల్సరీగా రఫ్ చేసుకుంటేనే ఈ బాల్ అనేది మనకి ఊడిపోకుండా చాలా రోజులు మన్నికి వస్తుంది. ఓకేనా? చివరి వరకు ఇలాగే స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంకొక హ్యాండ్కి కూడా సేమ్ ఇలాగే స్టిచ్ వేసుకోవాలండి. 2 హ్యాండ్స్కి కూడా ఇలాగే పోట్లీ బాల్స్ అనేది పెట్టేసుకోవాలి. ఈ బాల్స్ ప్లేస్లో మనము బీడ్స్ కూడా స్టిచ్ చేసుకోవచ్చండి. కిందకి హ్యాంగ్ అవుతూ ఉంటాయి కదా, చూడ్డానికి అలా కూడా బాగానే ఉంటుందండి. మన ఇష్టం అనమాట. మన ఆప్షన్ ఎలా అయినా రెడీ చేసుకోవచ్చు. ఓకేనా? కానీ స్కాలప్స్ కుట్టేటప్పుడు మాత్రం నిదానంగా స్టిచ్ వేసుకోండి. లేదు అంటే మనకి షేప్ అనేది పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? ఇలా నీట్గా నిదానంగా కుట్టేసుకోండి. తొందరపడి కుట్టాము అంటే మనకి షేప్ అనేది నీట్గా రాదండి. నీట్గా స్లోగా కుట్టేసుకోవాలి. స్కాలప్ కూడా కట్ వర్క్ అలా డిజైన్స్ ఏవైనా కుట్టేటప్పుడు. ఓకేనా? ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుందండి. ఓకేనా?